అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత. మొదటి అధ్యాయం 7వ శ్లోకం. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. నిన్నటి శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల వైపు ఎంత బలమైన సైన్యం ఉందో ఒక్కొక్క పేరు చెప్తూ వాళ్ళెంత బలవంతులో చెప్పాడు. ఇప్పుడు ద్రోణాచార్యునితో ఇంకేమంటున్నాడంటే, మా వైపున ఉన్న విశిష్ట యోధుల్ని కూడా గమనించండి గురువుగారు అంటున్నాడు. నా సైన్యంలో నాయకులెవరో మీకు తెలియంది గాదు గాని గుర్తు చేసేందుకు చెప్తున్నానంటున్నాడు. ఇక్కడ దుర్యోధనుని ఇన్‌సెక్యూరిటీ బయటపడుతోంది. పాండవుల వైపు గొప్ప గొప్ప వీరులున్నారని చూశాడు. వెంటనే మళ్ళా తన వైపున్న వాళ్ళని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. ద్రోణాచార్యుని ముందు తన బలగాన్ని చూపించాలనుకుంటున్నాడు. బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. లోపల మాత్రం కంపేర్ చేస్తున్నాడు. మన లైఫ్ ఎట్లా ఉన్నా గానీ, మన లైఫ్‌లో మనకు కావాల్సినవన్నీ ఉన్నా గానీ, సోషల్ మీడియాలో రీల్స్ చూడగానే, ఎవరో ఒక గొప్ప వీడియో పోస్ట్ చేయగానే, మనం గూడా మన క్వాలిఫికేషన్స్, కనెక్షన్స్, అచీవ్‌మెంట్స్ అన్నీ లెక్కపెట్టడం మొదలుపెడతాం. నీ బలం నిజంగా నువ్వు బలమని నమ్మితే, దాన్ని లెక్కపెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే దుర్యోధనుడు 8వ శ్లోకంలో మా సైన్యంలో ఎవరెవరున్నారో చూడండి అనని వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. భవాన్ భీమశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ముందు భవాన్ అంటే మీరే. ద్రోణాచార్యుడిని ఉద్దేశించి ముందు ఆయన పేరే చెప్తున్నాడు. మీరున్నారు మా వైపు. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, సౌమదత్తి, సౌమదత్తి కుమారుడు భూరిశ్రవుడు, వీళ్ళందరూ ఎన్నో యుద్ధాలు జయించిన వాళ్ళే. ఇది ఆయన మనసుకు ఆయన ధైర్యం చెప్పుకునే ప్రయత్నం అనమాట. ఎవరు వీళ్ళంతా అంటే తన గురువు, తాత, స్నేహితుడు, అన్నదమ్ములు వీళ్ళందరినీ లెక్కపెట్టాడు. సెల్ఫ్ రీఅష్యూరెన్స్ కోసం.